రాష్ట్ర వ్యాప్తంగా ఇవాల్టి నుంచి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షలను సక్రమంగా నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు విస్తృత ఏర్పాట్లు చేసింది. మార్చి 24 వరకు కొనసాగే ఈ పరీక్షల కోసం మొత్తం 1537 కేంద్రాలను సిద్ధం చేశారు. వాటిలో 45 కేంద్రాలను సున్నిత ప్రాంతాలుగా గుర్తించి ప్రత్యేక పర్యవేక్షణ ఏర్పాటు చేశారు. ఈసారి మొత్తం 10,57,539 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. మొదటి సంవత్సరం నుంచి 5,31,275 మంది, రెండో సంవత్సరం నుంచి 5,26,264 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ప్రతిరోజు పరీక్ష ఉదయం 9 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగుతుంది. ఇవాళ ఇంటర్మీడియట్ మొదటి ఏడాది పరీక్షలు ప్రారంభం కాగా రేపటి నుంచి రెండో ఏడాది పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి వీరస్వామి అందిస్తారు. వీరస్వామి, భవానీ, రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఇంటర్మీడియట్ పరీక్షలు కొద్దిసేపటి క్రితమే ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1537 కేంద్రాలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలు మాత్రం ఏదైతే ఉందో ఈ ఎగ్జామ్స్ కొనసాగిస్తున్నారు. ఏదైతే ఉందో అర్ధ గంట ముందుగానే లోపలికి అనుమతులు ఇస్తున్నారు. విద్యార్థులకి సౌకర్యం కలిగించే విధంగా ఇప్పటికే అన్ని వసతులను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. అదే విధంగా చూసుకున్నట్లయితే మాత్రం సీసీ కెమెరాల నిఘా పర్యవేక్షణలో కూడా ఈ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. దీంతో పాటు చూసుకున్నట్లయితే మాత్రం ఎవరికైనా సమస్యలు తలెత్తితే మాత్రం టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ఏర్పాటు చేశారు. దీంతో పాటు చూసుకున్నట్లయితే ఎలక్ట్రానిక్ వస్తువులు ఏదైతే ఉందో సెల్ ఫోన్, వాచ్ లాంటి వాటికి మాత్రం లోపలికి అనుమతులు ఇవ్వట్లేదు. ఎక్కడికక్కడ మాత్రం లోపల మాత్రం భద్రతను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. వచ్చే నెల 24 వరకు మాత్రం ఏదైతే ఉందో ఈ ఎగ్జామ్స్ కొనసాగుతాయి. అప్పటి వరకు మాత్రం పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు కూడా ఏర్పాటు చేసింది. కొన్ని జిరాక్స్ కేంద్రాలను కూడా అదేవిధంగా షాపులను కూడా మూసివేసిన పరిస్థితి నెలకొంది. ఒక్క నిమిషం లేట్ అయినా సరే నో ఎంట్రీ అని చెప్పేసి ముందుగానే ప్రభుత్వం మాత్రం ఒక విడుదలను జారీ చేసిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే విద్యాశాఖ అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి నెలకొంది. ఉదయం నుంచి కూడా చూసుకున్నట్టే మాత్రం ఉదయం 7 గంటలకే నుంచే కూడా బారులు తీరిన పరిస్థితి నెలకొంది పరీక్ష కేంద్రాల వద్ద కూడా. అదే విధంగా చూసుకున్నట్టే మాత్రం ఇప్పటికున్నట్టు మనకున్న తాజా సమాచారం మేరకు మాత్రం అందరికి మాత్రం లోపలికి వెళ్లారు. అదే విధంగా చూసుకుంటే కొద్దిసేపటి క్రితమే ఒక మంత్రి, విద్యాశాఖగా మంత్రిగా కొనసాగుతున్న నారా లోకేష్ కూడా ఒక సందేశం కూడా పంపించి నెలకొంది. ప్రశాంతంగా అదే విధంగా చూసుకుంటే ఒత్తిడిలోను కాకుండా మాత్రం అందరూ కూడా పరీక్షలు రాయాలని చెప్పేసి భావిస్తున్నాను. భవిష్యత్తులో వెలుగులు నిండాలని, విద్యార్థుల ఉన్నత భవిష్యత్తుకి, ఉద్యోగాల భవిష్యత్తుకి అదే విధంగా ఇది దారి సుగమంగా వేసుకోవాలని చెప్పేసి తాను ఆకాంక్షిస్తున్నా అని చెప్పేసి కొద్దిసేపటి క్రితమే మంత్రి నారా లోకేష్ మాత్రం ఒక సందేశం కూడా పంపించింది. అదే విధంగా రాస్తున్న విద్యార్థులందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్పడం జరిగింది. దీని మీద చూసుకుంటే మాత్రం విద్యాశాఖలో కూడా ఎన్ని సమూలమైన మార్పులు తీసుకొచ్చిన పరిస్థితి నెలకొద్ది. ఉత్తీర్ణ శాతం కూడా ఎక్కువ కావాలి అని చెప్పేసి ఇప్పటికే విద్యాశాఖ కూడా ఎప్పటికప్పుడు మాత్రం ఉన్నతమైన విద్యని అభ్యసించేందుకు కూడా చూసుకుంటే మాత్రం ఇప్పటికే సమూలమైన మార్పులు తీసుకొచ్చిన పరిస్థితి నెలకొంది. వీటన్నింటిని దృష్టిలో పెట్టేసుకొని ఈ రోజు మాత్రం భవిష్యత్తు ఉన్నతంగా తీర్చిదిద్దే విధంగా మాత్రం విద్యాశాఖ అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి నెలకొంది. వీటన్నింటినీ కూలక్షణంగా చూసుకుంటే మాత్రం విద్యార్థులు మాత్రం ప్రశాంతంగా లోపలగా ఎగ్జామ్స్ రాస్తున్నారు. సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. భవానీ, రైట్, ఓకే, థ్యాంక్ యూ వీరస్వామి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.